సమాజ్వాదీ పరివార్ డ్రామా ఢిల్లీకి చేరింది. పార్టీ సింబల్ పై ములాయం సింగ్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో సమాజ్వాదీ సైకిల్ అఖిలేష్ కు చెందుతుందా లేక తండ్రి ములాయం సింగ్ కు చెందుతుందా? యూపీలో పరివార్ డ్రామా కొనసాగుతోంది. ములాయం సింగ్ యాదవ్ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. జనవరి 5న పిలుపునిచ్చిన సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఆయన వాయిదా వేశారు. అఖిలేష్ వర్గంపై పోరులో ఆయన వెనక్కు తగ్గడం గత 4 రోజుల్లో ఇది రెండోసారి. సీఎం అఖిలేష్ యాదవ్తో పాటు రామ్ గోపాల్ యాదవ్పై వేటు వేసిన 24 గంటల్లోనే ఆయన సస్పెన్షన్ ఎత్తివేశారు. నిన్నటికి నిన్న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించిన అఖిలేష్ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. పార్టీపై తన పట్టు చేజారిపోవడంతో భగ్గుమన్న ములాయం ఈ నెల 5న లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. కానీ 24 గంటల్లోనే వెనక్కు తగ్గి సభను వాయిదా వేశారు. యూపీ రాజకీయం ఢిల్లీకి చేరింది. సమాజ్వాదీ పార్టీలో తండ్రి కొడుకుల మధ్య యుద్ధం జరుగుతోంది. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీని కబ్జా చేయడంతో ములాయం భగ్గుమన్నారు. పార్టీపై తన పట్టును కాపాడుకోవడానికి ఆయన ఢిల్లీ బయలుదేరారు. పార్టీ సింబల్ కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడానికైనా సిద్ధమన్నారు ములాయం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అవుతున్నారు. मीडिया ने हमेशा मेरा साथ दिया जी, क्योंकि हमने झूठ बोले, न धोखा दिया, न भ्रष्टाचार किया जी। कोई आरोप नहीं लगा सकता है। लगाया तो सुप्रीम कोर्ट में ईमानदार घोषित कर दिया चलो तो बस धन्यवाद। दूरी घटाई, प्रगति को रफ्तार दिया। మరోవైపు సెలవులు గడపడానికి లండన్ వెళ్లిన అమర్ సింగ్ హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ తనను బహిష్కరించడంపై భగ్గుమన్నారు. పార్టీలో ఉన్నా లేకపోయినా తాను ములాయం మనసులో ఉన్నానని చెప్పారు. తాను ఎప్పటికీ ములాయంతోనే ఉంటానని ప్రకటించారు. ములాయం కోసం ఖల్నాయక్ అవ్వడానికైనా సిద్ధమన్నారు అమర్ సింగ్. हम मुलायम सिंह जी के साथ थे, हैं, रहेंगे और उनके साथ रह करके अगर कभी नायक बने तो अगर खलनायक भी बनना पड़ेगा तो बनने के लिए तैयार। लेकिन पहले भी किसी दल में नहीं था। जब मैं राज्यसभा बना उस समय तक मैंने समाजवादी पार्टी नहीं ज्वाइन की थी। बिना समाजवादी पार्टी में अधिकृत रूप से सम्मिलित हुए मुझे राज्यसभा का उम्मीदवार बनाया और जब मैं राज्यसभा का उम्मीदवार बना तब मैंने समाजवादी पार्टी से पर्चा भरा। मैंने अन्य नेताओं की तरह पत्रकार वार्ता में हाथ जोड़ करके राज्यसभा का टिकट नहीं मांगा। यह पूछे जाने पर मुलायम सिंह जी ने कहा अमर सिंह हमारे दल में नहीं है, हमारे दिल में है। तो अगर मुलायम सिंह जी अपने दिल से मुझे निष्कासित कर दें तो मेरे लिए खेद का विषय है और दल का मेरे लिए कोई महत्व नहीं। యూపీలో పరివార్ డ్రామా కొనసాగుతోంది. ములాయం సింగ్ యాదవ్ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. జనవరి 5న పిలుపునిచ్చిన సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఆయన వాయిదా వేశారు. అఖిలేష్ వర్గంపై పోరులో ఆయన వెనక్కు తగ్గడం గత 4 రోజుల్లో ఇది రెండోసారి. సీఎం అఖిలేష్ యాదవ్తో పాటు రామ్ గోపాల్ యాదవ్పై వేటు వేసిన 24 గంటల్లోనే ఆయన సస్పెన్షన్ ఎత్తివేశారు. నిన్నటికి నిన్న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించిన అఖిలేష్ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. పార్టీపై తన పట్టు చేజారిపోవడంతో భగ్గుమన్న ములాయం ఈ నెల 5న లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. కానీ 24 గంటల్లోనే వెనక్కు తగ్గి సభను వాయిదా వేశారు.